ఇంకా సినిమాల విషయాలు ఏమైనా అడుగుతుండేవాళ్ళ? ఈ సినిమా ఎలా ఉంటే బాగుండేది, ఇలా చేయడం కరెక్టా కాదా అని ఎప్పుడైనా అడిగారా? అంటే నేను కలిసి పనిచేయలేదు కదా, నేను విడిగా సపరేట్ ఫ్రెండ్. నేను బాలయ్య సంబంధం వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసా కాబట్టి నేను ఫ్రెండ్. అందువల్ల బాలయ్య గారు నాతో అటువంటి డిస్కషన్ చేసే అవకాశం రాలేదు, ఎప్పుడు రాలేదు. మిమ్మల్ని సినిమా వ్యక్తిగా చూడాలి ఆయన, మేబీ కావచ్చు కూడా. అయితే నన్ను సొంతవాడిగా మాత్రం చూశాడు ఆయన. నా పిక్చర్ విషయంలో కానీ తర్వాత కాలంలో కానీ నాకు డైరెక్షన్ వచ్చింది. ఒకసారి చెప్పాను మీకు. అవును, డైరెక్షన్ వచ్చినప్పుడు పెద్దన్న గారికి చెప్పాలి, నేను బాలకృష్ణతో హీరోగా, దుర్గన్న చౌదరి ప్రొడ్యూసర్గా, మా బావగారు ప్రొడ్యూసర్గా, మా బావగారు ఉప్పలపాటి నరసరాజు గారు, ఆయన దుర్గన్న చౌదరి అని ఆయన మా బావ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు చేద్దాం సినిమా. వస్తే అప్పుడు నేను బాలకృష్ణ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్తాం కదా, ఈజీ కదా, పెద్దాన్ని గారిని కలవడం కష్టం కదా. అందుకని నేను బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా సినిమా చేయాలని వచ్చారు వీళ్ళు, నేను డైరెక్షన్, మీరు హీరోగా. ఇన్స్పెక్టర్ రంజిత్ పిక్చర్ పేరు, డ్యూయల్ రోల్. కథ ఆయన ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది డ్యూయల్ రోల్. ఒక ఆయన సమాజంలో ఉంటే కూడా పోలీసుల కంటే ఎక్కువ మేలు చేస్తాడు. ఒక ఆయన ఆఫీసర్గా ఉండి కూడా చేయలేకపోతాడు. అది ఆఫీసర్గా ఉండి చేయలేని ఇతను అన్ని పనులు చేస్తుంటాడు. అందువల్ల మీకు ఎందుకు బట్టలు వేసుకున్న పోలీసు, మీరు బట్టలు లేని పోలీసు నేను అంటాడు అన్నమాట. అలాంటి కథ ఉంది నా దగ్గర. అది చేద్దామని బాగా నచ్చింది ఆయనకి, నచ్చింది ఆయన కథ విన్నాడు. అప్పుడు బాగుంది చేద్దామన్నాడు. నాన్నగారి దగ్గర మాట్లాడదామన్నారు. నేను నాన్నగారి దగ్గర పెద్ద దగ్గర నేను యాక్సెస్ ఉంది కదా నాకు, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ని తీసుకొని ఆ బిట్స్లో దిగాం మేము. సిద్ధార్థ హోటల్ ఏదో అక్కడ దిగి పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళాం. వెళ్తే నేను చెప్పా, సార్ ఇట్లా సీఎం అయ్యారా? సీఎం అయ్యారు. 83లో కదా పెద్ద సీఎం. ఇది జరిగింది ఇంకా తర్వాతనే 85, 84 అట్లా జరిగింది అంతే. ఆ టైంలో వెళ్తే ఏమంటే, రాజు బాలయ్యకి ఇప్పుడు పిక్చర్లు ఫ్లాప్ అయింది, మొన్న ఒకటి, ఒక పిక్చర్ హిట్ అయిన తర్వాత నువ్వు చేసుకో, ఎందుకంటే లేకపోతే నీకు కూడా పేరు రావాలి, కొత్తగా వస్తున్నావు నువ్వు కూడా. వారికి కూడా హిట్ ఉన్నప్పుడు చేస్తే మీ ఇద్దరికి కూడా మంచిది. ఆయన సంస్కారం చూడండి, అతడికి అనడు, వారికి కూడా ఒక హిట్ వచ్చిన తర్వాత వారికి మంచిది, మీకు కూడా మంచిది, అలా చేయండి. మీరన్నారు నన్ను కూడా అందరి ముందు, మా ప్రొడ్యూసర్ ముందు అని చెప్పారు. అలాగే సార్, మీ ఇష్టం సార్ అని బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇక ఆ ప్రొడ్యూసర్లు మీ బాలయ్యకి ఎప్పుడు మళ్ళీ హిట్ అయిందాక మేము ఎక్కడ ఉంటామండి అని వెళ్ళిపోయారు. మా బావ ఒకళ్ళు చేయాలనుకున్నారు. ఆయన దుర్గన్ చౌదరి గారు ఇంకెప్పుడు అవుతుంది రండి చూద్దామని ఆయన వెళ్ళిపోయాడు. మా బావ ఒక్కరు చేసే కెపాసిటీ లేదు అప్పుడు ఆయనకి. అది అట్లా జరిగింది. అది ఇక ఆ తర్వాత నేను విడిగా చేసుకుంటూ పోవడం, సినిమాలు, చాలా సినిమాలు. తర్వాత కబీర్ 86లో కబీర్ రావడం, అప్పుడు మళ్ళీ పెద్ద దగ్గరికి నేను వచ్చాను.